జిహెచ్ఎంసి వాళ్ళు ఏం రెంట్స్ ఇచ్చుకున్నప్పటికి కూడా జిహెచ్ఎంసి దాని మీద ఛార్జ్ వసూలు చేసి ట్యాక్స్లు వసూలు చేసేది. దాని తర్వాత లోపాయికర ఒప్పందం చేసుకొని జిహెచ్ఎంసి యాక్టులను చట్టాలను అన్నిటినీ తుంగలో దొక్కి ఆఫీసర్ చేసిన ఘనకార్యం ఏంటంటే ట్యాక్సులు నాకు కట్టండి, జిహెచ్ఎంసికి ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అట్లా దాదాపు 500 కోట్ల రూపాయల ఆఫీసర్ జిహెచ్ఎంసికి వచ్చే ట్యాక్స్ని పక్కదారి పట్టించిండు. అందులో భాగంగా ముఖ్యంగా నేను ఒకటి క్లియర్గా చెప్తాను మేడం. మెట్రోకి సంబంధించి మెట్రో పిల్లర్స్ మేడం, దాదాపు 3000 మెట్రో పిల్లర్స్ గతంలో ఉండే. మరి ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ చేసిర్రు 2019 వరకు. అంటే దాని తర్వాత కూడా మళ్ళీ మెట్రో ఎక్స్టెన్షన్ అయింది. ఇంకా స్పష్టంగా ఇంకా మళ్ళీ కొత్త పిల్లర్స్ ఎన్ని వచ్చినాయి, దాని మీద ఎన్ని బోర్డ్స్ ఉన్నాయని తెలియదు. మెట్రో పిల్లర్స్ మేడం దాదాపు 2000 అప్రాక్సిమేట్. మెట్రోకి 2000 పిల్లర్స్ ఒక్కొక్కటి వచ్చేసి మెట్రో కంపెనీ 11,500 తీసుకుంటుంది మేడం. మెట్రో కంపెనీ 11,500 తీసుకుంటే ఈ కంపెనీల ఛార్జ్ ఎంత తీసుకుంటుంది తెలుసా మేడం? 45,000 తీసుకుంటుంది. 45,000 తీసుకుంటుంది. మరి జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? జిహెచ్ఎంసీ ₹1 కూడా దాని మీద ట్యాక్స్ చేస్తలేదు. మామూలుగా అంతకుముందు అవుట్డోర్ యూనిట్స్ ఉండే, అవుట్డోర్ ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నప్పుడు చాలా కంపెనీలు ఉండే. ఇది నాదే ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. ఒక కమర్షియల్ బిల్డింగ్ మీద నేను బోర్డు అద్దెకిస్తా ఒక కంపెనీకి. ఇచ్చిన వెంటనే బోర్డు ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. జిహెచ్ఎంసీ పెట్టిన వెంటనే జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. దాని ట్యాక్స్ మెజర్మెంట్ చేసి ట్యాక్స్ తీసుకునే తర్వాతనే అది ఐడెంటిఫై చేసి దానికి లైసెన్స్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు బోర్డ్స్ యాడ్ ఇచ్చుకునేది. కానీ ఈరోజు అవన్నీ అంటే ప్రైవేట్ ఏది అవుట్డోర్ యూనిట్స్ గతంలో అంతకుముందు 18 ముందు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ మెట్రో కంపెనీ పూర్తిగా ఇల్లీగల్గా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని 2 కంపెనీలకు మాత్రమే, అది ఏది లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్, ఈ 2 కంపెనీలకు మాత్రమే అండి. ఇంకా పెద్ద తెలంగాణలో ఏ మొగోడు లేడు, మొత్తం ఆంధ్ర కంపెనీలు ఆంధ్రలో ఉన్నారు. ఇక తెలంగాణలో ఎవడు లేడు, వ్యాపారం చేసేవాడు లేడు, దీని గురించి ఏం తెలియదు అన్నట్టు 2 కంపెనీలకు ఇచ్చారు. ఆ 2 కంపెనీలు కూడా ఎట్లా చేసారంట మేడం, ఈ 2 కంపెనీల చెప్తా ఈ 2 కంపెనీలలో కూడా ఏదో వాళ్ళ ఆఫీస్లో నామ్స్ ప్రిపేర్ చేసి దానికి సంబంధించిన ఆఫీసర్ పంపగానే ఇవన్నీ కూడా లేటెస్ట్గా జరిగినాయి కాదు.